శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే మనం ఇప్పుడు అష్టవినాయకుల యాత్రలో మొదటి భాగంగా మనది తుల్జాపూర్, పండర్పూర్, కొల్హాపూర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి వినాయకుల యాత్ర ప్రారంభమైంది. సో ఈ టైంలో మనం ఇప్పుడు మహల్లో ఉన్నాము. మహల్లో ఉన్నటువంటి వినాయకుడిని మనం ఏమంటాము అంటే వరద వినాయకుడు అంటాము. సో ఇక్కడ మనోధైర్యాన్ని పెంచడానికి, మానసికంగా ఉల్లాసాన్ని కల్పించడానికి ఇక్కడ ఈ వినాయకుడిని ప్రార్థిస్తారు ఇక్కడ ప్రజలందరూ. సో అంటే మానసికంగా మానసికంగా ఉన్నటువంటి చింతల్ని దూరం చేయడానికి ఈ వినాయకుడిని కొలుస్తాము. మన దగ్గర ఉన్నటువంటిది ఈ బూర్ది అని కొబ్బరికాయ. దీనిని మనము ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకొని ఒక ప్రదక్షిణ, వీలైతే 3 లేదంటే ఒక ప్రదక్షిణ చేసి ప్రతి 8 వినాయకుల దగ్గర ఆ వినాయకుడికి చూపించి ఇంటికి తీసుకెళ్ళి మీ మనోవాంఛ, మీరు ఏదైతే ఇప్పుడు గట్టిగా సంకల్పం చేసుకుంటున్నారో ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర చూపిస్తూ ఇంటికి తీసుకెళ్ళి మన దేవుడి రూమ్లో కానీ లేదంటే గుమ్మానికి కానీ కట్టుకోండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఈ అష్టవినాయకుల్లో ఒక్కొక్క వినాయకుడి యొక్క ప్రత్యేకత ఒక్కొక్క రకంగా ఉంటుంది. సంపద గురించి, ఆరోగ్యం గురించి, మనోస్థైర్యాన్ని పెంచడం గురించి, సంతానం గురించి, ఓకేనా, ఐశ్వర్యం, ప్రతి దానికి ఒక్కొక్క వినాయకుడికి సంబంధించింది నేను వెళ్ళే దగ్గర ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.